బులెటిన్ వివరాలు చూస్తే సంక్షేమం పేరుతో 5 ఏళ్లుగా బట్టలు నొక్కి అలసిపోయిన జగన్కు విశ్రాంతి ఇవ్వాలని కూటమి స్టార్ క్యాంపెయినర్ వంగవీటి రాధ అన్నారు. బాపట్ల జిల్లా చీరాల కూటమి అభ్యర్థి కొండయ్య యాదవ్కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేశారు. కొత్తపేటలో కాపు యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో వంగవీటి రాధ పాల్గొన్నారు. కాపుల సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, మే 13న జరిగే ఎన్నికల్లో వైసీపీని తరిమి కొట్టాలని రాధ పిలుపునిచ్చారు. పనిచేసి ఇది ఒక ప్రజా విజయం కింద కూడా మనందరం సాధిద్దామని చెప్పి అందరూ కోరుకుంటూ వెళ్ళాల్సిన అలాగే వారి రోజులు అందరూ కష్టపడతామని చెప్పి నేను ఇన్ని రోజులు అందరూ కష్టపడ్డారు. ఒక వారం రోజులు అందరూ కలిసికట్టు కష్టపడదాం. కొండయ్య గారికి మన అభ్యర్థులు పెట్టారు. మనం కలిసికట్టుగా పనిచేసి ఇది ఒక ప్రజా విజయం కింద కూడా మనం సాధిద్దామని చెప్పి అందరూ కోరుకుంటూ వారంలో అందరూ కష్టపడతామని చెప్పి ఒక చిన్న మాట చిన్న మాట మహేంద్ర అన్న ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ గారి విగ్రహం మన గుడి దగ్గర కట్టిస్తాము. ఆ ఓపెనింగ్ కి మీరు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చే బాధ్యత అది మట్టి చేసి పెట్టాలన్నా. విజయ్ కుమార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. జిల్లా ప్రెసిడెంట్ వీరిని సభ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఏడాడు అన్న సైడ్కి రారా కొంచెం కొంచెం సైడ్. ఈ సైడ్ ఉన్న వాళ్ళందరూ ముందుగా సీటు దగ్గరికి కూర్చోవాలి. దయవుంచి అందరూ బయట ఉన్న వారు కూడా లోపలికి రండి. నాయకులు సీనియర్ నాయకులు మాట్లాడవచ్చే కోరుతున్నాను. అందరూ తమకు కేటాయించిన సీట్లలో కూర్చోండి. ముందుకు రావాలి. మనందరూ భవిష్యత్తు ఎన్నికైన భవిష్యత్తు నిర్ణయించబోయే ఎన్నికలు కాబట్టి మేము అందరూ కలిసికట్టుగా తిరుగుతూ ఉన్నాం. ఆయన ఒక ప్రాంతంలో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలతో పాటు మేము అందరూ తిరుగుతూ ఉన్నాం. వేరే రకంగా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే తప్ప విజయం సాధించలేదని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఉన్నామండి. వాళ్ళు ఎన్నికలు జరుగుతున్న సమయంలో అధికార పార్టీ వాళ్ళు మీ అందరి దగ్గరికి వస్తారు. అందరికీ ఓటుకి 5,000 ఇస్తారంట. అందరూ తీసుకోండి అమ్మా, ఎందుకంటే మీ దగ్గర దోచేసిన డబ్బే కాబట్టి ఇది అధికార పార్టీ డబ్బు ఎవరు కాదని మాకని అందరూ తీసుకోవాలి. ఓటు మాత్రం కొండయ్య గారికి ఏమని చెప్పండి మిమ్మల్ని అందరికీ కోరుకుంటాం. 5 సంవత్సరాల పాటు సంక్షేమం పేరిట బటన్ నొక్కానని చెప్పని పాపం జగన్ రెడ్డి గారు అలసిపోయారు. ఆయనకి విశ్రాంతి ఇద్దాం. 13వ తారీఖున ప్రజలు బటన్ నొక్కితే ఏంటో తీర్పు ఎలా ఉంటుందని చెప్పని కూడా మనందరం తెలియజేద్దామని చెప్పండి. ఇవాళ చంద్రబాబు గారు నిల్చోబెట్టిన వాళ్ళకి అందరికీ వెనకాల జన సైనికులు ప్రతి ఒక్కళ్ళు తోడుగా అండగా ఉన్నారని చెప్పండి. నమ్మకంతో ఈ ప్రాంతంలో తప్పకుండా కొండయ్య గారికి గెలిపించిన బాధ్యత మనందరం తీసుకుందాం. ఇంకా వారం రోజులు ఎన్నికలకి ఉంది. వారం రోజులు అందరం కష్టపడతాం. తర్వాత 5 సంవత్సరాల పాటు మన కొండయ్య గారు మనతో పాటు ఉంటారు, మనందరితో పాటు కలిసికట్టుగా ఉంటారని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇంకా వెళ్ళాల్సింది చాలా ఉండేది. మా నాయకులు కీర్తిశేషులు వంగవీటి రంగయ్య గారు ఇచ్చిన స్ఫూర్తితోటి ఆయన జోహార్ తెలియజేస్తూ ఆయన ఇచ్చిన పిలుపు చెయ్యి